ఆశ్చర్యకరుడా, ఆలోచనకు కర్త, బలవంతుడమైన దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. మా మంచి యేసయ్య, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని నీ దాపున మరుగుపరిచి మాతో అందరితో మాట్లాడమని మా ప్రాంతమును, మా దేశమును, మా ప్రజలను, మా నాయకులను సమస్తమును నీ చేతుల్లో పెడుతున్నా. నీ చిత్త ప్రకారంగా సమస్తం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా, దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశం ఆకాశం ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రం దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా, దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. Thank you, Lord. We bless you. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును. భూమిపై ఉన్నవన్నీ దేవా, దేవా, నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా, నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా, ఎల్లప్పుడు నీ పాడెదన్. నీటిలో
ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ రెండు చేతులైన వైపు చాపి ఈరోజు మన ధ్యానాంశము హోలీ క్రిస్మస్, పరిశుద్ధ క్రిస్మస్. హోలీ క్రిస్మస్ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 25 నుండి 35 వరకు మనం చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడైనటువంటి యెహోవా తన దూతల్లో ఒకడైనటువంటి గబ్రియేలు దూతను ఈ యొక్క యోసేపుకు ప్రదానం చేయబడిన ఒక కన్యక అయినటువంటి మరియ దగ్గరకు దూతను పంపించాడు. దూత ఒక వర్తమానంతో మరియ దగ్గరకు వచ్చాడు. ఆ తెచ్చిన వర్తమానం ఏంటంటే, అమ్మా, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆ కుమారునికి యేసు అను పేరు మీరు పెడతారు. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని మరియకు దూత వర్తమానం తీసుకుని వచ్చి తెలియచేసినటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అనేది అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రజలు జరిపించుకుంటూ ఉన్నటువంటి సమయంలో కృపామయుడైన దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు వివిధ రకాలైనటువంటి విధానాల్లో క్రిస్మస్ని ప్రజలు జరిపించుకుంటున్నారు. అయితే కస్టమర్స్ని ఇన్వైట్ చేయటం కోసం షాపింగ్ మాల్స్ మీద స్టార్స్ని, తర్వాత శాంటాక్లాస్ని, క్రిస్మస్ ట్రీని ఈ విధంగా అలంకరించి అనేక మందిని ఆకర్షించాలనేది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ యొక్క ప్రణాళిక అది. అయితే వాళ్ళు
క్రిస్మస్ ఆ విధంగా ఆచరిస్తున్నారు. మరికొంతమంది చాలా క్రిస్మస్ కదా అని వేరే వేరే విభిన్న విధానాల్లో దీన్ని ఆచరిస్తున్నారు. అయితే దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనం అందరం కూడా క్రిస్మస్ని మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా దీన్ని మనము అనుసరించాలి అనేటటువంటి విషయాన్ని, ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలు మనందరికి కూడా సుస్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ మనందరికి కూడా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, ఇది పరిశుద్ధమైనది. క్రిస్మస్ అనేది పరిశుద్ధమైనది. ఇది ఎందుకు పరిశుద్ధమైనది అనే మాటను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇక్కడకు వచ్చినటువంటి దూత పరిశుద్ధ దేవుని దూత, హోలీ ఏంజల్, పరిశుద్ధమైన దేవుని దూత, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుని దూత, పరిశుద్ధ దేవుని దగ్గర పరిచారకుడుగా, వర్తమానికుడుగా ఉన్నటువంటి దేవుని యొక్క దూత ఎక్కడికి వచ్చాడు అని అంటే, మరియ దగ్గరికి వచ్చి మరియకు సువర్తమానాన్ని తెలియచేశాడు. ఈ సువర్తమానం ఏంటి అని అంటే, నీ గర్భము నుండి ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఇది ఎలా జరుగును అని మరి అడిగినప్పుడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దూత చెప్పిన వర్తమానం మేరకు మరియ గర్భవతి అయింది. అనగా పరిశుద్ధుడైన దూత తెచ్చిన వర్తమానం, పరిశుద్ధ ప్రవక్తల నోట పలుకబడిన ప్రవచన సారం. అనేక మంది పరిశుద్ధమైనటువంటి భక్తులు, ప్రవక్తలు ఈ యొక్క ప్రభు జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఎలా ఉంటాడు అనేది పూర్తిగా ప్రవచన పూర్వకంగా చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలను తీసుకుని ప్రభు చేత పంపబడి ఈ దూత దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడు అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దూత మరియ దగ్గరికి వచ్చి సువర్తమానాన్ని తెలియచేశాడు. ఎప్పుడైనా సరే ఏంజల్ అపియర్ అయ్యాడు అని అంటే, దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఏదో ఒక మెసేజ్ ఉందని, ఏదో ఒక కార్యాన్ని జరిగించడానికి దేవుని దూత కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ దేవుని దూత ఎందుకు కనబడ్డాడు, ఈ దినాన మరియకు ఎందుకు కనబడ్డాడు అని అనగా, మరియకు సువర్తమానాన్ని తెలియచేయటం కొరకు కనబడ్డాడు. అయితే కనబడి ఆ విషయాన్ని అంతా వివరించాడు. కాబట్టి దేవుని దూత చెప్పే వర్తమానంలో ఏ విధమైనటువంటి డౌట్ ఇది కూడా లేకుండా హీ క్లారిఫైడ్ ఎవ్రీథింగ్, మొత్తం కూడా సుస్పష్టంగా చెప్పాడు. చిన్నపిల్లలకు కూడా అర్థం అవుతుంది యేసు ప్రభు వారు ఎలా జన్మించాడు అంటే. అది ఏమి కూడా మరి అర్థం కానిటువంటిది ఏమీ కాదు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో కన్య మరి గర్భము ద్వారా ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. పరిశుద్ధ దేవుని దూత ఏం చేశాడంటే వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈ దూత గాబ్రియేలు. అయితే గాబ్రియేలు అనే మాటకు అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలము అని దేవుని మీద ఆధారపడి వర్తమానాన్ని తీసుకొచ్చి ఆ వర్తమానాన్ని ఎవరికి అందించాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని అందించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు, ఈ వర్తమానాన్ని తెలియచేశాడు. ఈ వర్తమానం తీసుకొచ్చిన తర్వాత ఈ వర్తమానంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఎరిగినటువంటి మరియా శిరస్సు వంచి దేవుని మాటకు లోబడి ఆమె దేవుని మాట చొప్పున జరుగునుగాక అని చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తరువాత దేవుని దూత మరియ దగ్గరకు వచ్చినటువంటి ఆ దూత, యోసేపు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇది ఏంటి, నేను ప్రదానం చేసుకునేటువంటి స్త్రీ గర్భవతిగా ఉండడం ఏంటి అని ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో
దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి తన దూతను స్వప్నమందు ఇశ్రాయేలు ప్రజలు కలలను, దర్శనములను, ప్రవచనములను నమ్మేవారు. దూత వర్తమానాన్ని నమ్ముతారు ఇశ్రాయేలు ప్రజలు, ప్రవచనాన్ని నమ్ముతారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కలను నమ్ముతారు, దర్శనములు నమ్ముతారు. అయితే ఈ కలలో, స్వప్నంలో దేవుని దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు సందేహించవద్దు. నీ భార్య అయిన మరియ చేర్చుకొనుటకు నీవెంత మాత్రం కూడా ఏం చేయదంటే సందేహించవద్దు. ఎందుకనంటే నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు అనేదా భావిస్తున్నావు, నీ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుని ఆమె గర్భములో పిండమును ఉంచగా ఆమె గర్భవతి అనేది దేవుని దూత నేనే చెప్పాను, అది దేవుడు చెప్పమన్నాడు. నీకు ఈరోజు కలలో నేనేం చెప్తున్నానంటే ఆమెను అపార్థం చేసుకోవద్దు. ఆమె కన్యక, ఆమె పరిశుద్ధురాలు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దూత తెచ్చిన వర్తమానం మరియ దగ్గరకు తెచ్చాడు, యోసేపు దగ్గరికి తెచ్చాడు. ఇక అదే దూత గాబ్రియేలు ఏం చెప్పాడు అంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకుంటూ ఉన్నారు. తమ మందను కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే వారి దగ్గరికి ప్రత్యక్షమై దూత వచ్చి ఏం చెప్పారంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని స్తోత్రము చేయుచుండెను. దావీదు పట్టణమందు రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన మెస్సయ్య. ఈయన లోకాన్ని రక్షించడానికి వచ్చేటటువంటి రక్షకుడు వచ్చాడు. రక్షకుడు పుట్టాడు. రక్షకుడు ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణములో. దావీదు పట్టణం అనగా ఏది? బెత్లెహేములో. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భము ద్వారా జన్మించాడు. ఆయన జన్మ అత్యంత సాధారణమైనది. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దూత ప్రత్యక్షమయ్యాడు, పరిశుద్ధ దూత కనబడ్డాడు, వర్తమానాన్ని చెప్పేశాడు. దూత కార్యం అయిపోయింది ఇక్కడ. ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుని, పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరియను ఆవరించి ఆమె గర్భమందు శిశువును ఉద్భవింపచేశాడు. ఆ గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిశువును పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయన శిశువును పెట్టాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అపోస్తల కార్యములో ఏం చెప్పారంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి అనే మాట చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు తన రక్తాన్ని ఉంచాడు. మానవ రక్తం కాదు, దైవ రక్తాన్ని, దేవుని రక్తాన్ని ఆయనలో ఉంచి ఆయన దైవ కుమారుడుగా మానవ లోకానికి ఆయన విచ్చేశాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి
ఆ కుమార్ని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపం వస్తుంది అంటే ఆయనకి కోపం వస్తే మంచిది కాదు. ఆయన మీ మీద ప్రేమ రావాలి, మీ మీదకి కృప రావాలి అంటే ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి ఎంతమంది నిజంగా దేవుని ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిదానంగా దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, మీరు ఉన్న పాటున 2 చేతులు పైకెత్తి, దేవా నీకు వందనాలు. పరిశుద్ధ దూత వర్తమానాన్ని పంపారు. పరిశుద్ధాత్మ జోక్యంతో పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించాడు. పరిశుద్ధ కుమారుడు మాకు వివేకం ఇవ్వడానికి, సత్యదేవా ఆయనే నిత్య జీవమని, నిజమైన దేవుడని మాకు తెలియచేశారు. ఆయన మేము మా హృదయంలో కలిగి మేము ఆహ్వానించుకుని మీ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధ దేవా, నిన్ను ఆరాధించడానికి నీ కృప మాకు దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మా జీవితాలను మార్చివేయండి. ఈ లోకంలో మనం ఆరాధిస్తూ ఉంటే ఒక సమయం రానే వస్తుంది, ఆ టైంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన మనం ఆరాధించటం మాత్రం మానం. 24 గంటలు 365 రోజులు ప్రపంచంలో ఉన్నటువంటి అధిక జనాభాతో పూజింపబడుతూ కొనియాడబడుతున్నటువంటి దేవుడు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారిని అల్పులమైనటువంటి మనం ఆరాధించే భాగ్యం మనకు దక్కింది. ఈ భాగ్యాన్ని గుర్తు చేసుకుని, యేసు ప్రభువా, నాయనా నా ఇంటిలో నిన్ను ఆరాధించేటటువంటి విధానాన్ని, నేను వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించడానికి నాకు సహాయం చేయండి అని అందరూ కూడా స్తోత్రం చెప్పండి. మహాగణుడ, పరిశుద్ధుడా, భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మెరుంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా మీరు చేసిన కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, నజరేయుడా, నమ్మదగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రతి బిడ్డను కూడా మీ నామములో దీవించమని, నూతనమైనటువంటి గొప్ప కార్యాలు బిడ్డల కొరకు మీరు చేసి మీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములో, బాధలో ఉన్నటువంటి వారికి నెమ్మది ప్రసాదించండి. దూర దేశాల్లో ఉన్నటువంటి వారికి నెమ్మది దయచేయండి. అలాగే ప్రభువా, నైనా అందరికీ సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే